మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి శ్రీ గారు. విడాకులు తీసుకోవాలి అని భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఎవరైనా కూడా డిసైడ్ అయిన తర్వాత కోర్టుని అప్రోచ్ అయినప్పుడు కోర్టులో పిటిషన్ వేసిన తర్వాత ఎవరైతే కోర్టు వాయిదాని 3 సార్లు కనుక పోస్ట్ పోన్ చేసినా లేదు అంటే అటెండ్ కాకపోయినా ఇంకా కోర్టు నుంచి ఫైనల్గా వాళ్ళకి డివోర్స్ వచ్చే అవకాశం ఉంటుందంటారా? దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి సార్? చాలా పర్ఫెక్ట్ క్వశ్చన్ శ్రీ గారు. చాలా మందికి అనుమానం ఉంది, చాలా మందిలో అపోహ కూడా ఉంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎవరైతే పిటిషన్ వేస్తారో వాళ్ళని పిటిషనర్ అంటారు, ఎవరైతే పిటిషన్ తీసుకుంటారో వాళ్ళని రెస్పాండెంట్ అంటారు. ఓకే. ఇప్పుడు ఉదాహరణకు ఒక కేసులో ఒక భార్య పిటిషన్ వేసింది, నాకు నా భర్త నుంచి డివోర్స్ ఇప్పించమని చెప్పి కోర్టు మెట్లకి కోర్టును ఆశ్రయించిన తర్వాత కోర్టు ఏం చేస్తుందంటే ఆ రెస్పాండెంట్ ఎవరైతే భర్త ఉన్నారో భర్తకు ఒక నోటీస్ పంపిస్తుంది. పలానా రోజు నాడు ఉంది, కోర్టుకి రమ్మని చెప్పి ఒక లెటర్ పంపిస్తారు, కోర్టు నోటీస్ అని వస్తుంది. ఇక్కడ చాలామంది భయపడతారు, కోర్టు నుంచి నోటీస్ వచ్చిందంటే వెళ్ళాలా వద్దా అనే విషయంలో డౌట్ పడతారు. నేనేమంటానంటే, ఎప్పుడైనా కోర్టు నుంచి మీకు ఒక నోటీస్ వస్తే డెఫినెట్గా మీరు ఒక అడ్వకేట్ని సంప్రదించండి. కోర్టుని ఎట్టి పరిస్థితుల్లో అటెండ్ అవ్వండి. కోర్టు యొక్క లెటర్ను కానీ కోర్టు యొక్క నోటీస్ను కానీ అటెండ్ కాకపోతే అది ఇంకొక కేసు అవుతుంది. అది తర్వాత ఇష్యూలో మాట్లాడదాం మనం. సో కోర్టు నుంచి ఒక లెటర్ వచ్చినప్పుడు దగ్గరలో ఉన్న అడ్వకేట్ని సంప్రదించి అటెండ్ అవ్వండి. అసలు మీరు చెప్పింది కరెక్టో రాంగో తెలియాలి కదా. మీరు వెళ్లకుండా సైలెంట్గా కూర్చోవడం వల్ల కోర్టు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. మీ ఆరోగ్య కారణాలు రీత్యా, ఇతరత్ర కారణాలు రీత్యా, ఏమైనా కారణాలు రీత్యా రాకపోతే దానికి కూడా ఎవిడెన్స్ సబ్మిట్ చేస్తూ మీరు కోర్టులో సబ్మిట్ చేయొచ్చు. అంతేగాని మీకు తెలిసిన తర్వాత చాలామంది కోర్టు నుంచి ఆర్డర్ వచ్చిన తర్వాత కోర్టు ఆర్డర్ తీసుకోకపోవడం, దాన్ని నెగ్లెక్ట్ చేయడం అట్లాంటివి చేస్తారు. సో అట్లాంటివి ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. నాట్ ఓన్లీ ఒక కేసే కాదు, ఏ కేసులో కూడా చేయకపోవడం మంచిది. మీ వాయిస్ కూడా చెప్పాలి. ఎవరో ఒక అబ్లిగేషన్ పెట్టారు మీ మీద, ఒక అలిగేషన్ పెట్టి కోర్టు మెట్లు ఎక్కేటప్పుడు మీది కరెక్టా రాంగ్ అని కూడా మీరు మాట్లాడాల్సి వస్తుంది. అది రైటా రాంగా దట్ ఈస్ లేటర్ విల్ డిస్కస్. బట్ కోర్టుకి అటెండ్ అవ్వడం వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ కోర్టు మెట్లకి వెళ్ళాలి. ఇక్కడ చాలామంది అపోహ ఏంటంటే, ఫస్ట్ టైం కోర్టుకి అటెండ్ కారు, అలాగే రెండోసారి మరలా కోర్టు ఏం చేస్తుంది, మరొక వాయిదా ఇస్తుంది, మరొక డేట్ ఇస్తారు, ఆ డేట్ కూడా అటెండ్ కారు. ఇక్కడ మూడోసారి కూడా ఇంకోసారి డేట్ ఇస్తారు, ఆ డేట్ కూడా అటెండ్ కాకపోతే కోర్టు ఏం చేస్తుంది, ఫైనల్ డిగ్రీ ఇచ్చేస్తుందా అంటే జడ్జిమెంట్ ఇచ్చేస్తుందా కోర్టు, అంటే డివోర్స్ ఆర్డర్ ఇష్యూ చేస్తుందా? కాదు, చెయ్యదు. గుర్తుపెట్టుకోండి. అయితే ఏమిటి ఇక్కడ ఏం చేస్తుంది, అప్పుడు కోర్టు ఎక్స్ పార్టీ ఆర్డర్ దాన్ని ఇష్యూ చేస్తుంది. ఎక్స్ పార్టీ ఆర్డర్ అంటే ఏంటి సార్? ఎక్స్ పార్టీ ఆర్డర్ అంటే ఏంటంటే, ఒకసారి మీకు ఇష్యూ చేసిన తర్వాత ఇంకా మీరు అటెండ్ కావట్లని చెప్పి ఎవరైతే పిటిషన్ వేశారో వాళ్ళకు అనుకూలంగా ఓకే కమాన్ ఇక ట్రయల్ స్టార్ట్ చేద్దాం, మీ ఎవిడెన్స్ ఏమున్నాయి, మీ ట్రయల్స్ ఏమున్నాయి, మీ తాలూకా క్వశ్చన్స్ ఏమున్నాయి, మీ ఆన్సర్స్ ఏమున్నాయని చెప్పి అంటే వన్ సైడ్ మాట్లాడుకోవడానికి అవకాశం ఇస్తుంది అనమాట. అంటే ఎవరైతే పిటిషన్ వేశారో వాళ్ళ తరపున ఇస్తుంది. నాట్ ఓన్లీ పిటిషన్ ఒకటే కాదు, ఒకవేళ రెస్పాండెంట్ అటెండ్ అయ్యి పిటిషన్ అటెండ్ కాని సందర్భాల్లో రెస్పాండెంట్కి అనుకూలంగా వచ్చేస్తుంది. అంటే ఇంకా ఇద్దరి మధ్య ఉంటుంది డిస్కషన్. ఇంకా ఎవరైతే అప్రోచ్ అవుతున్నారో కోర్టుకి వాళ్ళ తరపున వాళ్ళ వాదనలు వినడానికి రెడీ అయిపోతుంది. ఆపోజిట్ ఉన్నటువంటి పిటిషనర్ కావచ్చు లేకపోతే రెస్పాండెంట్ ఎవరు ఆబ్సెంట్ అయితే వాళ్ళ తరపున ఇంకా వినే అవకాశం ఉండదు. ఎక్స్ పార్టీ ఆర్డర్ అంది చాలా ప్రమాదకరంగా ఉంటుంది. అంటే ఏంటి, ఇంకా కోర్టు వినదన్నమాట. అంటే నేను 3 సార్లు టైం ఇచ్చాను, నేను 3 సార్లు 4 సార్లు టైం ఇచ్చినప్పుడు కూడా నువ్వు రాలేదు కాబట్టి ఇంక ఎవరైతే నాతో రెగ్యులర్గా అప్రోచ్ అవుతున్నారో, ఎవరైతే నన్ను అటెండ్ అవుతున్నారో ఇంకా వాళ్ళ వాదనలు వినడానికి వస్తుంది తప్పించి మీ వాదనలు వినడానికి అవకాశం ఉండదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అది పిటిషనర్ కావచ్చు, రెస్పాండెంట్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రెస్పాండెంట్ విషయంలో నేను చెప్తాను. రెస్పాండెంట్ అటెండ్ కాకపోతే ఎక్స్ పార్టీ ఆర్డర్ ఇస్తుంది. అంటే ఎక్స్ పార్టీ ఆర్డర్ ఇస్తే ఇంకా అది ఫైనలా కాదండి. ఎక్స్ పార్టీ ఆర్డర్ ఇచ్చినప్పుడు కూడా దాన్ని కూడా మరలా దానికి సెట్ పిటిషన్ మరొకటి వేసుకొని, అంటే ఏదైనా సందర్భాల్లో వరుసగా 3 సార్లు చాలామంది డౌట్ రావచ్చు, సార్ మీరు 3 సార్లు అంటున్నారు కాబట్టి అంటే 3 సార్లు అటెండ్ కాకపోతే ఎక్స్ పార్టీ పిటిషన్ వస్తుందా? కాదు. కొన్ని సందర్భాల్లో ఫస్ట్ వాయిదాకి అటెండ్ కాకపోయినా ఎక్స్ పార్టీ ఆర్డర్ ఇష్యూ అయిపోయే సందర్భాలు చాలాసార్లు ఉంటుంది. అంటే కోర్టు ఆ సందర్భంలో జడ్జి గారు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఉంటుంది అనమాట. అంటే కంపల్సరీ ప్రతి వాయిదాకి అటెండ్ అవ్వాలి. మీరు అటెండ్ కాకపోతే దగ్గర మీ అడ్వకేట్ని చెప్పి ఆయనతో రిక్వెజిషన్ పెట్టించుకోవాలి. మీరు అటెండ్ కాకుండా, మీ అడ్వకేట్ అటెండ్ కాకుండా, ఎవరు అటెండ్ కాకుండా మాత్రం అది ఖచ్చితంగా ఎక్స్ పార్టీ ఆర్డర్ అనేది ఇష్యూ అయిపోతుంది. సో ఎక్స్ పార్టీ ఆర్డర్ ఇష్యూ అయితే మాత్రం మళ్ళీ దాన్ని సెట్ పిటిషన్ వేసి ఎందుకు రాలేకపోయాను, ఎందుకు పలానా సందర్భాలు రాలేకపోని చెప్పి కోర్టుకు మళ్ళీ మనం లెటర్ చెప్పుకోవాల్సి వస్తుంది. అటువంటి సందర్భాల్లో కోర్టు మీరు చూపించిన ఆధారాలు, అంటే మీకు ఆరోగ్యం బాగాలేదు, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యం బాగాలేదు, పలానా హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది, ఇతరత్ర ఏదో ఇంపార్టెంట్, అంటే కోర్టుకి అంటే దీనికన్నా చాలా ఇంపార్టెంట్ పలానా సందర్భంలో నేను
అటెండ్ కాలేనని చెప్పి మీరు ఒక డ్రాఫ్టింగ్ ఒక పిటిషన్ రాసి మీ అడ్వకేట్ ద్వారా కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు ఆ సెట్ సైడ్ పిటిషన్ కోర్టు యాక్సెప్టెన్స్ ఇచ్చిందంటే ఆ ఎక్స్ పార్టీ ఆర్డర్ను కూడా క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది కొన్ని సందర్భాల్లో మాత్రమే. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కేవలం వరుసగా 3 సార్లు అటెండ్ కాలేదు కాబట్టి ఎక్స్ పార్టీ ఆర్డర్ వస్తుందంటే 3 సార్లు కాదు, ఒక్కసారికి అటెండ్ కాకపోయినా కూడా ఎక్స్ పార్టీ ఆర్డర్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు పిటిషన్ వేశారు, మీ పిటిషన్కి మీరు అటెండ్ కాకపోయినా ఆ రెస్పాండెంట్ తరపున రెస్పాండెంట్ వస్తున్నాడు ఆయన, బట్ అప్పుడు ఏమవుతుంది, ఆయన తరపున ఎక్స్ పార్టీ ఆర్డర్ ఇష్యూ అయింది అనుకోండి, మరలా మీరు మళ్ళీ సెట్ సైడ్ పిటిషన్ వేసుకోవాల్సి వస్తుంది. సెట్ అసైడ్ పిటిషన్ అంటారు దాన్ని, సెట్ అసైడ్ పిటిషన్, దాన్ని సెట్ సైడ్ పిటిషన్ అని మన కోర్టు పరిభాషలో మాట్లాడతారు. అంతే తప్ప వరుసగా 3 సార్లు అటెండ్ కాలేదు కాబట్టి కోర్టు అన్నది ఫైనల్ ఆర్డర్ ఇవ్వదు. కేవలం అక్కడ ఇష్యూ చేసేది మన ఎక్స్ పార్టీ ఆర్డర్ మాత్రం ఇష్యూ చేస్తుంది. దీని తర్వాత ఒకవేళ ఎక్స్ పార్టీ ఆర్డర్ ఇష్యూ చేసిన తర్వాత అప్పుడు కూడా రెస్పాండెంట్ అటెండ్ కాలేని సందర్భాలు అప్పుడు ఏం చేస్తారు, కోర్టు ఇమీడియట్గా మార్కింగ్ అంటారు, ఎవిడెన్స్ ఫైల్ వెరిఫికేషన్ అంటారు. ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు ఫైనల్ డిగ్రీ అనేది ఇది జరుగుతుంది. అంటే అక్కడ మీరు మీకు 1 to 5 months టైం ఉంటుంది ఎక్స్ పార్టీ మీకు కోర్టు ఏమో ట్రయల్స్ స్టార్ట్ చేయడానికి. ఈ టైంలో మీరు ఇన్ టైంలో అంటే ఇంకా ట్రయల్స్ ఆర్డర్ మళ్ళీ టైం ఇస్తుంది. మళ్ళీ అంటే ఎక్స్పర్ట్ ఆర్డర్ ఇష్యూ చేసిన తర్వాత కూడా మళ్ళీ మీకు ఫైనల్ వచ్చేసరికి మీకు కొంత టైం పడుతుంది. ఆ టైంలోనైనా మీరు అట్లీస్ట్ కోర్టుకి వెళ్ళి మీరు సెట్ సైడ్ పిటిషన్ వేసుకుంటే మళ్ళీ కోర్టు మిమ్మల్ని యాక్సెప్టెన్స్ ఇస్తుంది. మీ దగ్గర ప్రాపర్ ఎవిడెన్స్ అన్ని తీసుకొని కోర్టు ముందు మీరు మాట్లాడగలిగితే. అప్పుడు కూడా మాట్లాడకపోతే కోర్టు ఏం చేస్తుంది, ట్రయల్ స్టార్ట్ చేస్తుంది. ట్రయల్ స్టార్ట్ చేస్తుందంటే ట్రయల్స్ ఈజ్ ద వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఒక డివోర్స్ కేసులో కానీ ఏ విషయంలో, ఇక్కడ డివోర్స్ విషయం మనం మాట్లాడుకుంటాం కాబట్టి డివోర్స్ విషయంలో కోర్టు యొక్క ట్రయల్స్. ఇప్పుడు ఆ అమ్మాయి అక్కడ కోర్టులో నిలబడి అంతకుముందు ఎఫ్ఐఆర్లో ఏమి ఇచ్చిందని ఇంపార్టెంట్ కాదు, ఎఫ్ఐఆర్లో రాసుకున్న పాయింట్స్ కాదు. ఇక్కడ ఇంపార్టెంట్ అనే విషయం ఏంటంటే ట్రయల్స్లో మాత్రం అమ్మాయి ఇచ్చినట్టు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద జడ్జి గారి ముందు మాట్లాడే మాటలు చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అంటే ఏం జరిగింది, అసలు ఏం జరిగింది, పలానా రోజు మా హస్బెండ్ నన్ను కొట్టాడు అని చెప్పింది అనుకోండి. సార్ మా హస్బెండ్ నన్ను కొట్టాడు అంటే కుదరదు. ఎందుకు కొట్టాడు, నిజంగా కొట్టాడా లేదా, ఆ ప్రూఫ్ చేయాల్సింది కూడా మీరే ఇక్కడ. అంటే ఎలా ఉంటుంది, ఫలానా రోజు నాడు బుధవారం నాడు పొద్దున్న 10 గంటలకి మా ఆయన హాస్పిటల్కి వెళ్ళిపోతూ ఏదో ఫోన్ వచ్చిందండి, నేను ఏదో మాట్లాడాను అని టక్కన కొట్టాడు, నన్ను కొడితే నేను వెళ్ళి నా తల వెళ్ళి అక్కడ పగిలి నేను ఆ గోడ కొట్టుకున్నాను, నాకు బ్లడ్ కారిందండి అని చెప్పింది అనుకోండి. నువ్వు చెప్పింది నమ్మాలంటే కోర్టు గారికి ఏం కావాలి, ఇమ్మీడియట్గా అక్కడ నువ్వు ఉండిపోయిన బ్లడ్ అయితే ఇమీడియట్ హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో మీరు అక్కడ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ కావాలి, అక్కడ ఇచ్చిన మెడికల్ రిపోర్ట్ కావాలి, లేదా పక్కింటి పిన్ని గారో ఎదురంటే అక్కగారో చూస్తారంటే ఇమీడియట్గా వాళ్ళు కూడా వచ్చి కోర్టులో నిలబడి అవును ఆ అబ్బాయి ఆమెను కొడుతుంటే నేను చూశాను, నిజం ఆ రోజు మార్నింగ్ 11 గంటలకు నేను కూడా ఉన్నానని చెప్పి ఒక ఓరల్ ఎవిడెన్స్ అయినా అక్కడ ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. అంటే ఏదో ఒక మనం మాట్లాడేసి అక్కడ నిలబడి మనం బేరమొహం వేసుకొని మనం లేదు సార్ ఇట్లా జరిగింది, నన్ను కొట్టాడు, నన్ను తిట్టాడు, నన్ను ఇలా చేస్తున్నాడు అలా చేస్తుంటే అవన్నీ కూడా కోర్టు హీరింగ్స్లో వినదు. ఎవిడెన్స్ కావాలి, ఎవిడెన్స్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఏం చెప్తున్నారో అసలు నీట్గా చెప్పండి. నన్ను ఇలాగ చేస్తున్నాడు, నన్ను కావాలని నేను భోజనం దగ్గర చిన్న చిన్న సిల్లీ థింగ్స్ ఉంటాయి. నన్ను కావాలని భోజనం దగ్గర నాకు ఏదో ఫోన్ వచ్చింది నేను పెట్టగానే ఉప్పు ఎక్కువైందని చెప్పి ఆయన అట్లా తోసేసాడు కాబట్టి ఆయన నన్ను చాలా ఇన్సల్ట్ చేశాడు, నన్ను మానసికంగా వేధిస్తున్నాడు, నన్ను ఆ రోజు టీ కాఫీలో నేను ఆయనకి షుగర్ వేయకుండా పొరపాటు ఇచ్చాను, వెంటనే టీ కప్ ఇసురు కొట్టాడు ముఖం మీద, దానికి ప్రూఫ్ ఎక్కడ చూపిస్తారండి. సో ఇట్లాంటి సిల్లీ థింగ్స్ తోటి డివోర్స్ కేసులకు వచ్చే కేసులు 100 ఉంటాయి. 85% కేసులు ఇట్లానే ఉంటాయి ఇక్కడ కేసులు వచ్చేసరికల్లా. అందుకని ట్రయల్స్లో వచ్చేటప్పుడు మీరు ఎఫ్ఐఆర్లో మాట్లాడిన మాటలు కాకుండా కోర్టులో జడ్జి గారి ముందు మీరు ఇచ్చే ఏదైతే ఆ ఎవిడెన్స్ ఉంటుందో అక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. సో కోర్టు మార్కింగ్ ఉంటుంది, మీ ఎవిడెన్స్ అన్ని తీసుకుని మార్కింగ్ చేస్తారు, అవి కరెక్టా కాదని క్రాస్ చెక్ చేసే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ప్రొసీడింగ్స్ అయిన తర్వాత ఫైనల్గా జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది అట్లీస్ట్ 1 to 5 months ఉంటుంది. ఒకవేళ మ్యూచువల్ అండర్స్టాండింగ్ డైవర్స్కి వస్తే అది ది డిఫరెంట్ కాన్సెప్ట్, అది విత్ ఇన్ 3 monthsలో 2.5 monthsలో కూడా మనం తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇటువంటి సందర్భాల్లో భర్త మీద మనం ఒకవేళ మెయింటెనెన్స్ కేసు అని మన డివోర్స్ అని లేదా 498 పెట్టి డివోర్స్ కావాలని కోరుకునేటప్పుడు మనం చెప్పాం 498 పెట్టేటప్పుడు అవి ఇక్కడ ఎవిడెన్స్ చూపించుకుంటూ మనం అడిగే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పుడు కూడా ఈ వీడియో ద్వారా మనం చెప్పేది అంటే వరుసగా 3 సార్లు కోర్టుకు వాయిదా అటెండ్ కాకపోతే అది మనకి డివోర్స్ పిటిషన్ ఇష్యూ చేస్తారంటే లేదు, ఎట్టి పరిస్థితిలో చెయ్యరు. మీకు మరలా కౌంటర్ పిటిషన్, సెట్ సైడ్ పిటిషన్స్ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. మీకు టైం ఉంటుంది. బట్ ఏదైనా ఫైనల్ గుర్తుపెట్టుకుని కోర్టు నుంచి ఏదైనా ఒక ఆర్డర్ వస్తే డెఫినెట్గా యూ షుడ్ ప్రెజెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కోర్ట్. ఖచ్చితంగా మనకి ఏదైనా కోర్టు నుంచి నోటీస్ వస్తే ఖచ్చితంగా మనమైతే కోర్టుకి హాజరవ్వాల్సిన అవసరం ఉంది. ఒకవేళ కనుక మనం అటెండ్ కాకపోతే కోర్టు నుంచి మళ్ళీ మనకి ఏమైనా రివర్స్లో ఏమైనా యాక్షన్ ఉంటుందా సార్? డెఫినెట్గా ఉంటుంది. అంటే ఏ పర్టికులర్ కేసు ఉందో ఆ కేసుకి సంబంధించి ఎవరైతే పిటిషన్ పెట్టి మీరు రెస్పాండెంట్గా ఉంటే పిటిషనర్కి, లేదా మీరు పిటిషనర్గా ఉంటే రెస్పాండెంట్కి వాళ్ళకు అనుకూలంగా తీర్పులు ఇచ్చేసే అవకాశం ఉంటుంది. ఇంకా అది నేను చెప్పేది మామూలు డివోర్స్ కేసులకు సంబంధించి. ఇది కాస్త క్రిమినల్ కేసులో లేకపోతే ఇంకా సివిల్ యాక్ట్స్, ల్యాండ్ కబ్జాలు, భూ కబ్జాలు, మనీ రికవరీస్ ఇట్లాంటి పెద్ద ఉన్నాయనుకోండి, అటువంటి సందర్భాల్లో కోర్టు ప్రత్యేకంగా చదివిందంటే కోర్టు ధిక్కరణ కింద దానికి ఒక ప్రత్యేక శిక్షలు కూడా ఉండే అవకాశం కూడా ఉంటుంది. సో కోర్టు నుంచి ఏదైనా నోటీస్ వచ్చిందంటే డెఫినెట్గా యూ షుడ్ బి ప్రెజెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కోర్ట్. సో కంప్లీట్గా ఎవరికైనా
ఎవరైనా కూడా విడాకులకి సంబంధించి మెయింటెనెన్స్ విషయంలో కావచ్చు, లేదంటే విడాకులు తీసుకోవాలి అనుకుంటున్నాం లీగల్ పరంగా ఎలా ఉంటుంది అనుకునే వాళ్ళైనా, లేదు ల్యాండ్ కబ్జా రిలేటెడ్గా, ల్యాండ్ రిలేటెడ్గా ప్రాపర్టీ ఇష్యూస్ ఉన్నాయి మాకు, అవి కూడా మేము మీతో సాల్వ్ చేసుకోవాలి, మీ గైడెన్స్ కావాలి అనుకునేటప్పుడు ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? డెఫినెట్గా సిరి గారు, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ ఆర్ వాట్సాప్ చేస్తే మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు. సరైనటువంటి సలహా సంప్రదింపులు కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. అదే కాకుండా న్యాయపరంగా ఏదైనా వివాదాలు ఉంటే వాటికి కూడా పరిష్కారం చెప్తారు. ముఖ్యంగా కోర్టు కేసుల్లో మీరు ఒకవేళ పిటిషన్ వేయాలనుకున్నా, లేకపోతే రెస్పాండెంట్గా మీరున్నా, ఏదున్నా సరే నోటీస్ వచ్చిందంటే డెఫినెట్గా ఒక అడ్వకేట్ని అప్రోచ్ అవ్వడం చాలా ఉత్తమం. ఎందుకంటే ప్రాపర్ గైడెన్స్ ఉంటుంది. ఆ గైడెన్స్ త్రూగా మీరు కోర్టులో మీ యొక్క వాయిస్ వినిపించే అవకాశం ఉంటుంది. సిరి గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.